హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకున్న ఫర్దర్ వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా పుష్ప 2 ద రూల్ ఎక్స్టెండెడ్ వర్షన్, అదే రీలోడెడ్ వర్షన్ గురించి మాట్లాడుకోవడం అయితే మనకైతే తెలిసిన 20 minutes అయితే ఎక్స్టెండ్ అయితే అయ్యింది. సో మనకి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏమైనా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాము, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మాట్లాడుకుంటే ఓకే, మనకైతే లెంత్ 3 hours 41 minutes పైన, దాదాపు 4 గంటల పైన అయిపోతుంది. ఆ ఇంటర్వల్ బ్రేకు అవి ఇవి కలిపితే 4 hours పైన అయిపోతుంది. కాబట్టి సో వెళ్ళడం అయితే జరిగింది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు మళ్ళీ ఏమన్నా పాత వర్షన్కే వచ్చామని ఒక డౌట్ అయితే క్రియేట్ అయ్యింది. సో ఇంకా దాని తర్వాత ఫస్ట్ హాఫ్ తర్వాత మనకైతే ఆ ఎక్స్ట్రా ఫుటేజ్ ఏదైతే యాడ్ చేస్తారో అదైతే రావడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట, ఒక్కొక్కటే. సో ఇంక ఫస్ట్ హాఫ్లో మనం ఏది చేంజెస్ అయితే ఏమి చూడం, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, కాపీ పేస్ట్ అంతే, యాజ్ ఇట్ ఈజ్ ఏమీ చేంజెస్ ఇంత కూడా ఎక్స్ట్రా ఫుటేజ్ అయితే పడనే పడదు ఫస్ట్ హాఫ్లో. సో సెకండ్ హాఫ్ నుంచి స్టార్టింగ్ నుంచినే మనకైతే స్టార్ట్ అయితే పోతుంది, అంటే ఫుటేజ్ వేసుకోవడం అయితే పోతారు. సో అది మనకి సెకండ్ హాఫ్ మనకి బాగానే ఉంటుంది మూవీలో చూసుకుంటే కూడా. సో ఈ ఎక్స్ట్రా 20 minutes యాడ్ అవుతుంది కాబట్టి ఇంకా కొద్దిగా బాగానే అనిపిస్తుంది. సో ఈ ఎక్స్ట్రా 20 minutes వల్ల ఏమైనా స్పాయిల్ అయిపోతుందా, లేకపోతే ఎందుకంటే డెలిటెడ్ సీన్స్ కదా, ఇది ఏమైనా అవుతుందంటే లేదు, అవి కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి అయితే దాని అయితే ట్రిమ్ చేయడం అయితే జరిగింది స్టార్టింగ్లో. సో దీన్ని చూసుకున్నా కూడా ఇంకా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఫిలిం. సో ఈ 20 minutes స్టార్టింగ్ నుంచినే మనకి ఫస్ట్ రిలీజ్ అయిన వెంటనే వేస్తుంటే కొద్దిగా బాగా కూడా అనిపించేది, ఎందుకంటే టూ మచ్ లెంత్ అయిపోతుంది. అది 3 hours 41 minutes ప్లస్ అంటే టూ మచ్ లెంత్ అవుతుంది కాబట్టి సుకుమార్గా అయితే ట్రిమ్ చేయడం అయితే జరిగింది. సో ఆఫ్టర్ కొద్దిసేపు మళ్ళీ పెట్టారు. ఆ డేటెడ్ సీన్స్ కూడా ఏమంతా తీసేయని దాంట్లో ఇంకో దాంట్లో కూడా హై మూమెంట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఆ 20 minutes దీంట్లో అల్లు అర్జున్ గారిదే హై మూమెంట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి దాంట్లో కూడా, ఏం తీసిపడేదానికి అయితే లేదు. దాంట్లో మెయిన్ విషయం ఆ క్లైమాక్స్ అది ఒకటి వస్తుంది సీన్, దాన్ని అది చూసుకుంటే దాదాపు ఒక 1 minute 30 seconds కూడా సరిగ్గా లేదు. అది ఆ ఎమోషనల్ ఒక సీన్ వస్తుంది లాస్ట్లో, దాన్ని ట్రిమ్ చేయకుండా ఫస్టే పెట్టుంటే కూడా బాగా అనిపించుండే మనకైతే. ఈ ఒక్క నిమిషం కూడా రాదు, అర నిమిషం కూడా ఉండదు అది, దాన్ని ట్రిమ్ చేశారు. ఎందుకు కూడా మనకి తెలియదు, కానీ ఇప్పుడు దీంట్లో పెట్టారు కాబట్టి ఒక ఎక్స్ట్రాడినరీగానే అనిపించింది. అది ఫస్టే పెట్టింటే కూడా ఇంకొద్దిగా మనకి బాగా అనిపించుండేనేమో. సో ఓకే, మొత్తానికి అయితే పెట్టారు కదా, ఓకే బాగానే అనిపించింది అని చెప్పొచ్చు. ఇంక ఎక్స్ట్రా ఫుటేజ్ మనకైతే సెకండ్ హాఫ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది. సో మనకైతే లెంత్ దాదాపు 4 hours కాబట్టి ఫస్ట్ హాఫ్లో ఏం చేంజెస్ ఉండదు. ఒకవేళ మీరు ప్లాన్ చేస్తుంటే ఇంటర్వెల్ తర్వాత కూడా వెళ్ళొచ్చు మీరు. సో యాజ్ ఇట్ ఈజ్ మనమే ఎక్స్ట్రాడినరీగా అన్నీ చూసేసాం. సో మళ్ళీ 4 hours ఇక కూర్చోవాలా అని ఒక డౌట్ ఏమైనా వస్తే ఆఫ్టర్ ఇంటర్వెల్ వెళ్ళండి, ఎందుకంటే ఏం చేంజెస్ ఏమి ఉండదు. మళ్ళీ ఫస్ట్ నుంచి చూడాలి, అవి కావాలి మనకి, ఆ కథలోనే మనం మళ్ళీ ఆ పుష్ప అవార్డులోనే లీవ్ ఉండాలి, అట్లాగే మనం కూడా వెళ్ళిపోవాలి దాంట్లో అనుకుంటే మాత్రం ఫస్ట్ నుంచి చూడండి. ఆల్రెడీ చూసాం, మనకైతే బాగా తెలుసు అన్నీ మొత్తానికి. ఆ ఎక్స్ట్రా ఫుటేజ్ని చూడాలి అనుకుంటే మాత్రం ఇంటర్వెల్ తర్వాత వెళ్తే మీకైతే బాగా అనిపిస్తుంది చెప్పవచ్చు. ఇంటర్వెల్ ముందు అయితే మనకి ఏమీ అనిపించదు, ఇంటర్వెల్ తర్వాత అన్నీ వస్తాయన్నమాట. దాదాపు ఎంత సెకండ్ హాఫే 2 hours ఉండదు. అది కొద్దిగా చూసుకొని అయితే వెళ్ళాల్సి ఉండేది, ఎందుకంటే 2 hours సెకండ్ హాఫే కూర్చోవాల్సి ఉంటుంది మీరైతే. అది ఇంక ఫస్ట్ హాఫ్ అంటారా, మనకైతే తెలిసిందే, ఎక్స్ట్రా ఏం ఫుటేజ్ ఏమి యాడ్ కాలే. ఇంక సెకండ్ హాఫ్లో 20 minutes గురించి ఆల్రెడీ చెప్పాను, దాన్ని అయితే ట్రిమ్ చేసినా చేయకపోయినా బాగుంటుంది. ఇప్పుడు యాడ్ చేశారు కాబట్టి ఇంకా మనకి బాగానే అనిపించింది, టూ గుడ్ అనిపించింది. సో ఇంకా రేటింగ్స్ గురించి ఆల్రెడీ మనమైతే మాట్లాడేస్తాం, దీనికైతే ఏం రేటింగ్ అయితే ఇప్పుడైతే ఏం ఇవ్వట్లేదు, ఆల్రెడీ మాట్లాడేసాం కాబట్టి ఆ రేటింగ్గా చూసుకోండి మీరు. సో మొత్తానికి ఎక్స్ట్రా 20 రీలోడెడ్ వర్షన్ 20+ డ్యూరేషన్ ఫుటేజ్ ఎట్లా అనిపించింది అంటే బాగా అనిపిస్తుంది చెప్పి, ఎక్స్ట్రాడినరీగా అనిపించింది అని చెప్పొచ్చు. లాస్ట్లో క్లైమాక్స్ సెంటిమెంటల్ ఎక్స్ట్రా టచ్ సీన్ కూడా బాగా అనిపించింది అని చెప్పొచ్చు. సో మొత్తానికి అన్నీ బాగా అనిపించింది. 2000 crores
మనకైతే తెలిసిందే దానికైతే పోటీలో ఉంది ఇప్పుడు దంగల్ అండ్ పుష్ప 2 ఇంకా దాటేస్తుంది. ఈ 20 minutes కూడా దానికి హెల్ప్ అవుతుంది కాబట్టి కొత్తగా అంతా మళ్ళీ చూస్తారు కాబట్టి 2000 crores అయితే దాటేస్తుంది అని చెప్పొచ్చు. సో ఇంక పుష్ప 2 నెంబర్ 1కి వెళ్ళిపోతుంది, కొద్ది అడుగుల దూరం అయితే ఉందని చెప్పొచ్చు. సో అది కూడా అవ్వాలనుకున్నా మనమంతా కోరుకుంటున్నాం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ పుష్ప 2 టీమ్ వన్స్ అగైన్. సో ఇది గైస్, దిస్ ద రివ్యూ ఆఫ్ టుడేస్ మూవీ పుష్ప 2 రీలోడెడ్ వర్షన్. సో ఇక ఫర్దర్ వీడియోస్ అయితే వస్తే దానికైతే అయితే క్యాచప్ కూడా ఉంటుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.